महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. సో మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క జనవరి మాసం కొత్త సంవత్సరంలో 3వ వారంలో గ్రహాల యొక్క గోచారం చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రులు గత వారమే ఒక్కొక్క గ్రహంగా మాస గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు. మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథున రాశిలో గురుడి యొక్క రెట్రగ్రేషన్ జరుగుతూ ఉంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క గ్రహచారం కూడా ఉంది ఇక్కడ. అలాగే ఈ యొక్క మాసంలో ఈ యొక్క వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారానికి మనం చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో కేతువు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. చక్కగా అంటే మీన రాశి వాళ్ళకి 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం ఉన్నట్టే. సో ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందో తప్పకుండా రాశి వాళ్ళకి ఏదైతే విషయం మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారో, పైగా 11th హౌస్లో ఇన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ జరుగుతుంది కాబట్టి సో అచీవ్మెంట్స్ ఎక్కువ సాధించడానికి కానీ రికగ్నేషన్ మీరు పొందడానికి కానీ అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, వారం ప్రారంభం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు అనుకూలిస్తాడు జనరల్గా. కానీ అక్కడ అర్ధాష్టమంలో గురుడు రెట్రగ్రేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే అర్ధాష్టమంలో గురుడు రెట్రగ్రేషన్ ఉందో కొన్ని నాన్ సింక్ పరిస్థితుల మధ్య, అన్కంఫర్టబుల్ పరిస్థితుల మధ్య మనం పని చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో అది ప్లేస్ చేంజ్కి సంబంధించి కావచ్చు, స్థిరత్వానికి సంబంధించిన విషయాలు కావచ్చు. ఇది ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను నేను ఆల్రెడీ. స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మీకు ఇక్కడ టఫ్ టాస్క్ లాగా ఇక్కడ ఏర్పడతా ఉంటుంది. సో ఎప్పుడైతే గత వారం నుంచి ఒక్కొక్క ప్లానెట్ మకర రాశిలోకి వచ్చున్నారో, రవి, బుధ, కుజ, శుక్ర, ఇలా మాసగ్రహాలన్నీ మకర రాశిలోకి వచ్చున్నాయి. ఒక్కొక్క గ్రహం మీన రాశికి లాభస్థానంలోకి వస్తూ ఉన్నాయి. సో కాబట్టి యు మీట్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామందిని మీరు కలిసే ఆస్కారాలు ఉంటాయి. నెట్వర్క్ సర్కిల్లో కొత్త పరిచయాలు అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. అలాగే రవి ఫస్ట్ 10 degrees వెరీ పవర్ఫుల్గా ఉంటారు. 10th హౌస్లో మంచి దిగ్బలంలో ఉండటం వల్ల కూడా లాభస్థానంలో మంచి దిగ్బలం కూడా ఆయనకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా కుజుడు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఉండటం వల్ల కొంతవరకు జీవితంలో లైఫ్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, ధనపరమైన విషయాల్లో కావచ్చు, ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలా అనేకమైన విషయాల్లో కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి రాశి వాళ్ళు చూసే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇక్కడ రవికి శుక్రుడు పడ్డు, బుధుడికి కుజుడు పడ్డు, 4 గ్రహాలు ఉన్నాయి మాస గ్రహాలు. దాంతోపాటుగా మనకి సోమ, మంగళవారాల్లో చంద్రుడు కూడా అక్కడ ట్రాన్సిట్లోకి వస్తారు. పంచగ్రహ కూటమి వీళ్ళకి లాభస్థానంలో జరుగుతుంది. అనవసరమైన గొడవ వచ్చే చోట, వీటితో పని అవుతున్న చోట వదిలేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఉంటే అయిపోద్ది. ఎవడైతే మనకి బాగా సింక్ అవుతున్నాడో, ఎవరితో వర్కౌట్ అవుద్దో వాడితో పెట్టుకుంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇంతే ఇక్కడ మనకి సింపుల్ లాజిక్ అనమాట. సో కాబట్టి పంచగ్రహ కూటమి లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి బెస్ట్ డీలింగ్స్ అనేవి మీన రాశి వాళ్ళు చక్కగా పట్టుకుంటే వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. జాబ్లో రికగ్నేషన్ కావచ్చు, శాలరీ హైక్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, వీటి విషయాల్లోనూ కొంచెం పాజిటివ్గా కొంచెం మంచి ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తులు మీరు కలవటంలోనూ, కొంతవరకు మంచి పరిచయాలు పెంచుకోవటంలోనూ ఈ వీక్ చాలా వరకు కూడా మీకు ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా సరే ఇది మనకి కొంతవరకు బెటర్గా మనకి వర్కౌట్ అవుతుంది అనుకునే వైపు మీరు అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్లీ మీకు అది ఒక ప్రయోజనాత్మకంగా, లాభకరంగా ఆ సిచ్యువేషన్ అనేది మీకు మారే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే 1000 స్థానంలో రాహు యొక్క సంచారం మనం చూస్తే బుధ, గురువారాల్లో 1000 స్థానంలో రాహు యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది.
సో వ్యయంలో రాహు, దాంతోపాటు చంద్రుడు కూడా వ్యయ స్థాన సంచారంలోనే ఉంటాం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా. కాబట్టి ఈ బుధ గురువారాల్లో మాత్రం కొంచెం చేసే ఖర్చుల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఫికిల్గా ఆలోచించడం కానీ, ఎక్కువ ఆలోచించడం ఇలాంటివి కొంచెం తగ్గించుకోవడం సో చేయడం అనేది మంచిది. వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, అలాగే శని కూడా రాశిలోనే ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. బట్ లాభస్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి, మళ్ళీ ఆ రాశి అధిపతి శని మీ రాశిలో ఉన్నాడు. సో ఎంత ఫస్ట్ ప్రాఫిట్ కావాలన్నా, ఎంత ప్రయోజనంగా మీకు బెనిఫిట్ కుదరాలన్నా ఈ శని యొక్క మొండితనాన్ని మీరు తట్టుకోగలగాలి. ఎందుకంటే అక్కడ శని మీకు రాశిలో ఉన్నాడు కాబట్టి దొరికే వాళ్ళందరూ కూడా మొండిగట్ట అలాంటి వాళ్ళు దొరుకుతారు. అలాంటి డీల్ చేస్తూ ముందుకెళ్తేనే మీకు ఏదైనా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి శాటర్న్ ఇచ్చే ఈ యొక్క బరువుని, ఈ యొక్క స్ట్రెస్ని చాలా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అప్ చేసుకుంటా, కొత్తగా ఉన్నప్పటికీ కొత్త విషయాల్ని టేకప్ చేయాల్సి వచ్చే పరిస్థితులు వచ్చినప్పటికీ మీరు కొంచెం కాన్ఫిడెంట్గా ముందుకెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు అనేవి మీనరాశి వాళ్ళకి ఉంటాయి ఇక్కడ జనరల్గా అయితే. సో ఈ రాశి వాళ్ళకి వ్యయ స్థానంలో ఉన్న రాహు మెయిన్గా కేజుంబావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం దానం ఇవ్వడం శనివారం చాలా మంచిది. అర్ధగాయం మహావీరం చదువుకోవడం ఇంకా మంచిది. సో అలాగే రాశిలో శని యొక్క సంచారం కూడా నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవటం, అర్ధాష్టమ గురుడు మెయిన్గా దత్తాత్రేయుడి ఆరాధన గురువారం దత్తాత్రేయుని దర్శనం చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వ్యాపారస్తులకైనా సరే ఈ రాశికి 4 గ్రహాల యొక్క చతుర్గ్రహ కూటంతో 5 గ్రహ చంద్రుడు కూడా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే కొంచెం లాభసాటిగా ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ, అర్ధాష్టమ గురుడు నడుస్తున్నప్పటికీ కొద్దో గొప్ప కొంత బెటర్మెంట్గా కొంచెం ప్రాఫిట్ మీరు పొందే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఉంటాయి కాబట్టి కొంచెం ప్లానెడ్గా ముందుకెళ్ళడం అనేది మంచిది. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.